అసెంబ్లీలో కుల రగడ రాజుకుంది. బీఆర్ఎస్ సభ్యులు దళితుడైన స్పీకర్ ని అవమానపరిచేలా వ్యవహరించారంటూ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తపరుస్తుంటే తమ దళిత ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్ చెప్పు చూపించారంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పై పేపర్లు విసిరారంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. బీఆర్ఎస్ తీరును నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేస్తున్నారు. షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పు చూపించారని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. శంకర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. స్పీకర్ ఛాంబర్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. స్పీకర్ ని కొట్టేంత పని చేశారంటున్నారు. అసెంబ్లీ ఫుటేజ్ ని బయట పెట్టాలని కోరుతోంది బీఆర్ఎస్. గవర్నమెంట్ బిల్ ఉన్నది. ఇదేమో రాష్ట్రానికి సంబంధించిన విషయం. నేను అడిగేది బిల్లు. ఆ బిల్లు అయినాక ఏదైనా ఉంటే మాట్లాడదాం. నేను స్పీకర్ హౌస్ నేను పిలుస్తాను, మిమ్మల్ని మాట్లాడదాం. తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పేపర్లు విసురుకున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్. ఫార్ములా ఈ రేస్ కేసుపై చర్చకు బీఆర్ఎస్ పట్టుపట్టగా మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నా కూడా వారు నిరసనలు ఆపలేదు. హరీష్ సహా బీఆర్ఎస్ సభ్యుల తీరుపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు పేపర్లు చించి స్పీకర్ పైకి విసిరారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ సభ్యులు. షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ తమకు చెప్పు చూపించారని అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభ్యుల్ని రెచ్చగొట్టిన శంకర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రెండు పార్టీల సభ్యుల వాగ్వాదంతో సభలో తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో సభని వాయిదా వేశారు స్పీకర్. అసెంబ్లీ ప్రాంగణం నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఏం జరుగుతోంది? ఒకరు అంటే ఒకరేమో దళితుడైన స్పీకర్ ని అవమానపరిచారు అని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. అటు బీఆర్ఎస్ సభ్యులేమో తమ దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారు శంకర్ అని ఆరోపిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతోంది ప్రస్తుతం? పరస్పర ఆరోపణలతో మీడియా పాయింట్కి వచ్చారు రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా. ఇక్కడే మీడియా పాయింట్లో మాట్లాడిన అసలు ఏం జరిగింది, ముందుగా మాజీ మంత్రి తలసానితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది లోపల? మీరు దళిత స్పీకర్ను అవమానించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది, మీరేమో మా దళిత ఎమ్మెల్యేలను ఎస్టీ ఎమ్మెల్యేలను అవమానించారని మీరు ఆరోపిస్తున్నారు. యాక్చువల్గా ఏం జరిగింది? అసలు సెషన్ జరిగినప్పుడు వాళ్ళు భూభారతి బిల్లు మీద మంత్రి గారుకి అవకాశం ఇచ్చారు. మేమన్నాము ఈరోజు ఈ రేసింగ్ మీద జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో నిన్నటి నుంచి, ఆ విషయంని అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కేసు జరిగింది కాబట్టి దాని మీద చర్చ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. దానికి స్పీకర్ గారు ఏమన్నారంటే, శాసనసభలో ఒకరే మంత్రి గారు ఉన్నారు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, వారి సబ్జెక్ట్ ఉంది కాబట్టి. ఎల్ఏ మినిస్టర్ గారు లేరు, అసలు మినిస్టర్సే లేరు అక్కడ. ఆ సందర్భంలో జరుగుతుంటే దీని మీద చర్చ పెట్టాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్. అసెంబ్లీ జరుగుతుంటే ఒక సీనియర్ శాసనసభ్యులే కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రెండోది వారు పదే మాట్లాడినప్పుడు ఇది ఒక వ్యక్తికి సంబంధించిందని మాట్లాడారు. వ్యక్తి కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన ఇమేజ్, ఈ దేశం కాదు ప్రపంచానికి సంబంధించినటువంటి అంశం అది. దాని మీద చర్చ పెట్టుడు, ఏది అడిగినా కానీ కేసులు పెట్టేటువంటి వ్యవస్థ చాలా తప్పు. దీనిపైన స్పీకర్కు లెటర్ రాశారు, కేటీఆర్ సీఎంకి లెటర్ రాశారు, అయినప్పటికీ ఈరోజు అర్జెంట్ మోషన్ ఇచ్చారు. సో అక్కడతో మీ పాత్ర అయిపోయింది. కానీ అసెంబ్లీలో ఎందుకు కూడా సార్ మీరు రూల్ చేసినటువంటి ఫ్రేమ్స్ మీరెందుకు అతిక్రమిస్తున్నారు అనేది కాంగ్రెస్ ఆరోపణ. మేము స్పీకర్ గారిని వారి దగ్గరికి, స్పీకర్ గారి పోడియం దగ్గర మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి దీని మీద చర్చ పెట్టాలని మేము అడుగుతున్నాం. అటువైపు నుంచి వీళ్ళందరూ అల్లరి చేయడమే కాకుండా ఒకళ్ళు చెప్పు తీస్తారు, ఒకళ్ళు పేపర్తో కొడతారు, ఒకళ్ళు బాటలు తీస్తారు. రెండోది ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టేది ఏంటంటే దళిత స్పీకర్ గారిని అవమానించారని చెప్పి. స్పీకర్ గారు అనేది ఈ శాసనసభకే హెడ్. ఆయనని గౌరవించవలసినటువంటి బాధ్యత
మొదటి నుంచి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము గౌరవిస్తున్నాం. అక్కడ స్పీకర్ గారు ఇబ్బంది పడ్డట్టు కానీ లేకపోతే ఎక్కడో జరిగినట్టు కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. వీళ్ళు ఏమి చెప్పాలనో చెప్పుకునే పరిస్థితి లేక వారిని తీసుకొచ్చి మాట్లాడుతారు. ఎస్, ఇది ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతానికి మీడియా పాయింట్కి వచ్చారు. మా తప్పేం లేదు, మీ స్పీకర్ని అవమానించలేదు, మా ఆందోళన మేము నిర్వహిస్తున్నాము. ఆందోళన నిర్వహిస్తున్నప్పుడు అవతల వైపునటువంటి కాంగ్రెస్ సభ్యులు కొంతమంది మా మీదకు దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ సభ్యులే మా మీద చెప్పు చూపించారంటున్నారు. ప్రస్తుతానికి మీడియా పాయింట్లో ఇటు కాంగ్రెస్ అటు ఇక్కడికి ఇద్దరు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డికి ఉన్నారు. చెప్పండి, అసలు మీరే ముందుగా పోడియం వైపు దూసుకెళ్లారు, మీరే ముందుగా స్పీకర్ పైన పేపర్లు విసిరారు అనేది ఆరోపణ. అసలు పేపర్లు వేయడం అనేది మొదలుపెట్టిందే వాళ్ళు. మేము ఖచ్చితంగా సభ నడవాలి, సభలో చర్చ చేయాలి. ఇవాళ ఉన్నాయి రెండే అంశాలు, మూడో అంశంగా దీన్ని తీసుకోండి, లేకపోతే ఈ బిల్లు తర్వాతైనా మీరు పెడతామని చెప్పండి, దాన్ని మేము ఒప్పుకుంటామని చెప్పి వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేదు? చేయకుండా వాళ్ళు ఇంకేం చేసిండ్రు? ఇవాళ మేము అక్కడ ఉన్న వాళ్ళని స్పీకర్ గారు మేము మాట్లాడుకోవాల్సింది, ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ సభ్యుడు మా మీద ఉండలుగా చేసి పేపర్లు వేసిండు. రెండోది వాటర్ బాటిల్ పెట్టి మమ్మల్ని వేసిండు. మూడోది మాకు చెప్పు చూపించి బండబూతులు మాట్లాడినరు. అంతే తప్ప అందువలన మా యొక్క సభ్యుల మీద చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నం చేసినందుకు, మా మీద పేపర్లు వేసి బండబూతులు మాట్లాడినందుకు ఆ సభ్యుడిని వెంటనే సభ నుంచి వెళ్ళి సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవాళ షాద్నగర్ మీరే ఒక ఎస్సీ స్పీకర్ను, ఒక దళిత స్పీకర్ను అవమానించేలాగా బిహేవ్ చేశారు కాబట్టి మీ సభ్యుడైనటువంటి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. కౌశిక్ రెడ్డిని గతంలో ఎప్పుడైతే వెంకటరెడ్డిని అదేవిధంగా సంపత్ను మొత్తంగా డిస్క్వాలిఫై చేశారో అలా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ కోరుతా ఉంది. రికార్డులు మీరు చూడండి, అందరు కూడా చూస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడితే వారు ఎన్నుకున్న కూర్చున్న షాద్నగర్ శాసనసభ్యుడు శంకర్ ఏం చేశాడు? మా మీద పేపర్లు వేసింది మొత్తం కూడా అందరు కూడా చూస్తున్నారు. చెప్పు చూపించింది అందరు చూస్తున్నారు. వాటర్ బాటిల్ వేసింది మా మీదకే వేసిండు. ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు చట్టాలనేది అందరికి ఒకటే కదా. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మొత్తం కూడా ప్రొసీజన్స్ తీయకూడదని చెప్పింది కదా. వాళ్ళు నిన్న నిరసన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాజ్భవన్కి నిరసన ప్రదర్శన ఎట్లా చేస్తారు? అదేవిధంగా ఇక్కడున్న సంవత్సరంలో గాంధీ భవన్ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర పోతుంటే మమ్మల్ని పోనీయలే. ఇవాళ ఎట్లా పోతారు? నిన్న మేము లగచెర్ల రైతులను విడుదల చేయాలని చెప్పేసి మేము పట్టుకుంటే వాళ్ళు కూడా మొత్తం కూడా ప్లకార్డ్స్ పట్టుకున్నారు. రూల్స్ అంటే వాళ్ళకు మాకు ఒకటే ఉంటుంది కాబట్టి వాళ్ళు రికార్డ్స్ పట్టుకోవచ్చు, వాళ్ళు స్లోగన్స్ వేయచ్చు, వాళ్ళు రాళ్ళు వేయచ్చు, వాళ్ళు బాటిల్స్ వేయచ్చు. వాళ్ళందరికీ నీతి, మాకో నీతి. మీ ప్రభుత్వంలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. పోడియం దగ్గరికి వెళ్ళొద్దు, పోడియం దగ్గరికి వెళ్తే సస్పెండ్ చేస్తారని, ప్లకార్డ్స్ తీసుకొని రావద్దని, నిరసనలు అసెంబ్లీలో చెప్పొద్దని. ఇప్పుడు అదే పనులన్నీ కూడా మీరు చేస్తున్నారు. మేము చేయడంగా మేము ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడానికి అవకాశం అయినప్పుడు ఇవాళ ఉండే దాని మీద చర్చ చేయమని చెప్పేసి అక్రమ కేసులు పెట్టిన కాబట్టి చర్చ చేయమని అడిగినాం. మేము చర్చ చేయడానికి ఇలా రెండే ఎజెండాలు ఉన్నాయి కాబట్టి, ఒకటే బిల్లు ఉన్నది, ఒకటే షార్ట్ డిస్కషన్ ఉంది కాబట్టి మీరు తెలుసుకొని మాకు చెప్పండి. మంత్రులు కూడా ఎవరు రాలే, ఒక్కరే మంత్రి ఉన్నారు, ఎవరు లేరు కాబట్టి వాళ్ళు వచ్చిందా చేయమని చెప్పేసి మేము అడిగినాం. అంతే తప్ప మేమేం అడగలే, మేము వాళ్ళలాగా ఉల్లంఘన చేయలే, మేము వాళ్ళలాగా బూతులు మాట్లాడలే. స్పీకర్ గారి మీద ఒక్క మాట మేము మాట్లాడింది ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళ రికార్డు ఏమని చెప్పండి. వాళ్ళు మా మీద మాట్లాడినే రికార్డులు ఉన్నాయి. మేము స్పీకర్ గారి మీద ఒక మాట మేము మాట్లాడలే. వారంటే మాకు గౌరవం ఉన్నది, కానీ వారిని మొత్తం కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వారి గొంతు కూడా నొక్కుతుందని చెప్పి మా భావన. ఇది రెండు పార్టీలు కూడా వాళ్ళ వర్షన్ వినిపిస్తున్నాయి. అసెంబ్లీ రికార్డ్స్ బయటకు వస్తేనే అసలు విషయం తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో జరిగిన సంఘటన చీకటి రోజు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, ఈరోజు మాకు వేరే రూల్స్, వాళ్ళకు వేరే రూల్స్ లాగా ప్రభుత్వం బిహేవ్ చేస్తుందంటూ బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొస్తారు, వాళ్ళు నిరసన చెప్తారు, వాళ్ళు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తారు, కానీ మమ్మల్ని మాత్రం అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడికి కదలనివ్వకుండా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారంటూ చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు మాట్లాడకూడదు అసెంబ్లీ ప్రెమిసెస్లో అంటూ మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆపడానికి కొంతమంది మార్షల్స్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆల్రెడీ మీడియా పాయింట్లో ప్రెస్ మీట్ జరుగుతుంది. ప్రెస్ మీట్ జరుగుతున్న క్రమంలోనే మాట్లాడొద్దంటూ కొంతమంది మార్షల్స్ ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి డిమాండ్ అయితే అసెంబ్లీ రికార్డ్స్ని బయట పెడితేనే తెలుసు.